హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. మామిడి ఆకుల తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో కళకళలాడే వాకిళ్ళు ఆనంద నిలయాలు కదండి. అలాగే మీ అందరి ఇళ్ళు కూడా కళకళలాడుతూ ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని అనునిత్యం కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనలో చెడుని అగ్నికి ఆహుతి చేయటమే భోగి పండుగ ఉద్దేశం అండి. అలాగే ఎప్పుడు సూర్యునిలాగా లక్ష్యం వైపు నడవటమే సంక్రాంతి పండుగ ఉద్దేశం అన్నమాట. అలాగే పశుపక్షాదుల్ని ప్రేమించటం కనుమ పండుగ ఉద్దేశం. మన పెద్దలందరూ కూడా ఇలా చక్కగా మనకు మంచి అలవాట్లు నేర్పడానికి ఇలా పండుగల రూపంలో ఇలా మనకు అందించారండి. ఇవన్నీ కూడా సాంప్రదాయాలన్నీ కూడా మనకి చక్కగా అలవాటు చేశారు. నేనైతే ఈరోజు సంక్రాంతి పండుగ రోజున నేను ఇలా పూజ చేసుకున్నానండి మా ఇంట్లో స్వామికి. సంక్రాంతి పండుగ సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా విశేషంగా నేను శివయ్యకు పూజ చేసుకున్నాను. అలాగే లక్ష్మీనారాయణకు కూడా పూజ చేసుకున్నాను. ఇంకా సోమవారం స్పెషల్ కాబట్టి నారికేళ దీపం అయితే శివయ్యకు వెలిగించుకున్నానండి. చాలా విశేషంగా సోమవారం వెలిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంక్రాంతి ఇంకా సోమవారం వచ్చింది కాబట్టి ఇంకా సంతోషంగా చక్కగా నారికేళ దీపం నేను వెలిగించుకున్నాను. అది ఎలా వెలిగించుకున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇవి ఒక పళ్ళెంలో పోసుకుంటున్నాను. తర్వాత దీనిపైన కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకుని రెడీ చేసుకోవాలి. మీరందరూ కూడా భోగి, కనుమ, సంక్రాంతి పండుగలు ఎలా చేసుకున్నారండి? చాలా హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి. ఇలా వెనక 3 కళ్ళు ఉంటాయి కదా, ఆ భాగాన్ని అయితే నేను తీసుకుని ఇట్లా బియ్యంలో మధ్యలో పెట్టుకుంటున్నాను. ఇంకా దానిలో మన ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వాడుకోవచ్చండి. లేదంటే నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు. లేదు కొబ్బరి నూనె ఉంది అనుకుంటే కొబ్బరి నూనెతోనైనా కూడా దీపారాధన చేసుకోవచ్చు. సోమవారం ఇలా చేస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుందండి. ఇంకా నేను నిత్య దీపారాధన తర్వాత నారికేళ దీపం కూడా వెలిగించుకుంటున్నాను. ఇంకా నిన్నటి రోజున అందరూ కూడా సంక్రాంతి పండుగ చాలా హ్యాపీగా జరుపుకున్నాం కదా. ఇంకా తర్వాత కనుమ పండుగ. కనుమ పండుగ కూడా పశుపక్షాదులన్నిటినీ ప్రేమించాలని చెప్పేసి భగవంతుని ఉద్దేశం అన్నమాట. అందుకని మనకి పశువుల కోసం ఈ పండుగ అన్నమాట. అయితే ఆవులు పాడికి సంకేతమైతే ఎద్దులు పంటలకు సంకేతంగా భావిస్తాం కదండి. అలాగే పాడి పంటలకు సంకేతమైన గో సంపదను మనం రక్షించుకుంటూ ఉండాలి. గో సంరక్షణ చేస్తూ ఉండాలి. చూడండి మా ఇంట్లో ఇలా అయితే నేను దీపారాధన చేసుకున్నాను. కనుమ పండుగ రోజు మనం పెద్దలను కూడా స్మరించుకోవటం మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. వారికి ఇష్టమైన పదార్థాలన్నిటినీ కూడా వండుకొని మన పెద్దల ముందు పరమపదించిన వాళ్ళు ఉంటారు కదా. అలాగే వాళ్ళందరికీ కూడా మనం బట్టలు పెట్టుకుంటాము. వాళ్ళకి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా చేసుకుని చక్కగా వాళ్ళని కూడా పూజించుకునే పద్ధతి అయితే మనకి కనుమ పండుగ రోజు ఉంటుంది కదా. మన పెద్దల్ని మనం పూజించాలండి. ఎప్పుడు కూడా వారి దీవెనలు ఉంటే మనం ఎప్పుడు కూడా లైఫ్లో ముందుకు వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు మనకు కలిసి వస్తాయి. వాళ్ళ దీవెనలు మనకు కావాలి.
కనుమ పండుగ రోజు కూడా మీరు కూడా పెద్దల్ని స్మరించుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ శిల్పా సుధాకర్.